మీది తినాలే, మాది తినాలే. మద్యం అమ్మకాలు, ఆదాయంపై పరస్పర నిందలు, సర్కారు ఆదాయానికి అదే ఆయువుపట్టు. ఈ విషయంలో దొందే. అసెంబ్లీలో రచ్చ, చర్చ. మద్యం ఆదాయం ఎలా పెంచారో తెలుసు. వేముల ప్రశ్నలకు మంత్రి జూపల్లి సమాధానం. ఒక వేలు అటు చూపితే మిగిలిన వేలు మిమ్మల్నే చూపుతాయి అధ్యక్ష. ఎంత కాదన్నా, ఎన్ని మాటలు బుకాయించినా మనం చేసింది అప్పుడు అదే కదా ప్రశాంత్. ఇబ్బడి ముబ్బడిగా ఫ్రీ పథకాలయ్య. కీర్తి కండ్రితి కోసం పథకాల పందేరం చేసింది మన బాసే కదా. కాదంటారా బాసు? దానికోసం ఖజానాకు లిక్కర్ కిక్కు ఎక్కిస్తూ వచ్చింది మనమే. ఆదాయం పెంచుకోవడంలో రికార్డు సృష్టించింది మనమే కదా. మరెందుకు అడిగి తన్నించుకోవడం, మరెందుకు ప్రశ్నించి కాలర్ పట్టించుకొనుడు? మనం చేస్తే రాష్ట్రం కోసం, బాబు ఏది చేసినా తెలంగాణ బాగు కోసం, అవతలోడు చేస్తే తాగుబోతుల తెలంగాణ కోసం సర్కార్ నడపడం చేతకాక, ఇదే కదా నువ్వు చెప్పాలనుకున్నది. ఏది చెప్పినా కళ్ళ ముందు అంతా కనిపిస్తూనే ఉంది. గతం వర్ధమానం అంతా లిక్కర్ తాగిన కిక్కుతో జనం చూస్తూనే ఉన్నారు లే బాసు. జర మూసుకుంటే బెటరు. బెల్ట్ షాపులు పెంచిన ఘనత బీఆర్ఎస్దేనని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నాయకులపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అడిగిన మద్యం అమ్మకాలపై ప్రశ్నకు జూపల్లి ఘాటుగానే సమాధానమిస్తూ, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో రూపాయలు 9,000 కోట్లున్న మద్యం ఆదాయాన్ని 2023 వరకు రూపాయలు 34,000 కోట్లకు ఎలా పెంచిందో అందరికీ తెలుసన్నారు. చట్టవిరుద్ధంగా బెల్ట్ షాపులను పెంచి వాటి ద్వారా అక్రమంగా మద్యం అమ్మించారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మద్యం స్మగ్లింగ్ ఆపడానికి దాడులు చేస్తుందని, ఫామ్ హౌస్లలో మద్యం తాగడాన్ని నిషేధించిందని సమాధానం ఇచ్చారు. ఎవరు చేసినా మద్యం ఆదాయమే ఈ రెండు పార్టీలకు, ఈ రెండు ప్రభుత్వాలకు ఆయుపట్టుగా ఉండే. అప్పుడు కేసీఆర్ పెట్టిన పథకాలకు, పెన్షన్లకు వాటికి ఇవ్వాలంటే మద్యం అమ్మకాలను విచ్చలవిడిగా లైసెన్స్ ఫీజులు పెంచడం, బార్ల సంఖ్య పెంచడం, వైన్స్ల సంఖ్య పెంచడం, ఇవన్నీ చేసి ఆల్టర్నేట్ ఆదాయం ఇది ఒకటే దిక్కన్నట్టుగా చేశారు. రిజిస్ట్రేషన్ ఆదాయం కూడా పెద్దగా పెరిగింది లేదు కేసీఆర్ హయాంలో. ఇంకా రేవంత్ రెడ్డి హయాంలోనైతే రిజిస్ట్రేషన్ ఆదాయం ఘోరంగా పడిపోగా ఒక్క వైన్స్ మద్యం అమ్మకాల మీదనే ఆధారం పెట్టుకొని మన రీసెంట్లీగా అమ్మకాలను మరీ ఆ రేట్లు పెంచుతూ వచ్చారు. ఎండాకాలం కాబట్టి బీర్లు విపరీతంగా తాగుతారు. ఆ బీర్లపైనే 20 రూపాయలు, 30 రూపాయలు అట్లా పెంచుతూ పోయారు. దానిపైన ఆదాయం, వచ్చిన ఆదాయంతోనే పథకాలు నడిపే పరిస్థితి ఇప్పటి సర్కార్కు ఉంది. అప్పుడు కేసీఆర్ ఉన్నా, ఇప్పుడు రేవంత్ ఉన్నా, వీళ్ళు పెట్టిన హామీలు, ఇచ్చిన హామీలు, చేసే పథకాల అమలు ఇవన్నీ కూడా మద్యం అమ్మకాల ఆదాయం పైనే ప్రధానంగా ఆధారపడి ఉంది. ఇది ఒప్పుకోవాల్సిందే. మద్యం ఆదాయం లేకపోతే ప్రభుత్వమే నడవదు, ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు, పడిపోయే పరిస్థితి కూడా ఉంది అనే ప్రచారం గతంలో ఎట్లా ఉండనో అది ఇంకా బలపడుతూ వస్తూ ఉంది. ఈ పాలకుల తీరు చూస్తుంటే వాళ్ళు ఇచ్చిన హామీలు, గొంతెమ్మ కోరికలు తీర్చేందుకు ఏదో చేస్తామని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకొని పాలకులు ప్రభుత్వంలోకి ఎట్లా వచ్చారో అవన్నీ చూస్తూ ఉంటే కేవలం మద్యము, రిజిస్ట్రేషన్స్ ఆదాయం కూడా లేదు. రియల్ ఎస్టేట్ని పండబెట్టారు. పేదవాడికి కూలి పని లేకుండా జరిగిపోయింది. ఒకటి ఇచ్చిన హామీలు, ఫ్రీ పథకాలు అమలు చేయాలి, తాగిపియాలి, తీసుకొచ్చిన పైసలు వాళ్ళకి పెట్టాలి, కొంత ఇవ్వాలి, కొంత ఆపాలి, కొంత తిట్టాలి, నువ్వు అప్పులు చేసినావు, మిత్తులు కడుతున్నావు అనాలి. ఇది నడుస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం రాజకీయం.